హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ 6:30 అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి 7కి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి సో హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను లేచి నేను ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ప్యారలల్గా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ ఇడ్లీ కోసం అయితే నిన్న నైట్ వేసేసాను కదా, మంచిగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేశాను అండ్ చట్నీ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ప్యారలల్గా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఇంకా మా పాప అయితే నిద్ర లేచింది. తను ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోతుంది. స్కూల్కి డ్రాప్ చేయాలి కదా, డే కేర్కి అయితే పంపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా మంచిగా వచ్చింది టేస్ట్. మా పాప కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది రెడీ అయ్యి. ఇంకా నేను వర్క్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ లాగ్ అటాచ్ చేశాను 5:30కి. తర్వాత ఇంకా నైట్ కర్రీ కోసం అని చెప్పి నేను మొన్న ఊరి నుంచి తెచ్చుకున్న తెలగపిండి పౌడర్ అయితే తెచ్చుకున్నాను కదా, అది ట్రై చేద్దామని చెప్పి నేను చూసాను కొన్ని రెసిపీస్. సో ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే ఇంకా డిన్నర్లో ఇది చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ట్రై చేశాను, బాగానే వచ్చింది. నాకు టేస్ట్ అయితే కొబ్బరి కూర, కొబ్బరి చట్నీ ఎలా ఉంటుంది, సో సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ అయితే వచ్చింది నాకైతే. సో ఇది కూడా ప్రాసెస్ ఈజీనే, సేమ్ ఉప్మా చేస్తారు కదా, నాకైతే అలాగే అనిపించింది. సేమ్ ఏం లేదు, సింపుల్గా ఉప్మా చేసుకుంటారు కదా, సేమ్ అట్లనే చేశాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని అయితే నేను ఇలా చేసుకున్నా. అండ్ తాలింపు కూడా ముందు సపరేట్ ఇలా లాస్ట్లో మిక్స్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. అండ్ దీంట్లో మనం మునగాకు అవి కూడా ట్రై చేయొచ్చు. వేరే ఇంకా చాలా చాలా అయితే రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా కొంచెం హెల్దీ కదా మనకి, బాగుంది, అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళు అయితే నాకు చెప్పండి. అండ్ మీకు కూడా అలాగే అనిపించిందా టేస్ట్, కొబ్బరి కూర కొబ్బరి చట్నీ లాగా? నాకైతే సేమ్ కొంచెం అలానే అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది డిఫరెంట్గా. ఓకే, మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్